అందరికీ నమస్కారం. నా పేరు సంగడేశ్వరరావు. మరి ఏదైతే కోటపల్లి ప్రభుత్వం మరి గతం నుంచి మేము మరి 69 గ్రామాల్లో మమ్మడివారి నియోజకవర్గం పడుతున్నాయి ఓఎన్జీసీ డబ్బులు. గత టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడే డబ్బులు గతంలో పడ్డాయి. డబ్బులు చంద్రబాబు నాయుడు గారు చేశారు. మరి ఈ రోజునే మా స్థానిక ఎమ్మెల్యే వనమాడి కొండబాబు గారు మరి కూటమి ప్రభుత్వం వస్తే ఈసారి గతంలో ఏదో అయిపోయింది, ఇప్పుడు కంపల్సరీగా కూటమి ప్రభుత్వం వస్తే ప్రతి మత్స్యకారుడికి ఓఎన్జీసీ డబ్బులు 11,500 ఇస్తానన్న. మరి గెలిచిన తర్వాత ఎటువంటి మీటింగ్ లేదు, ఎటువంటి ఆయన స్పందన లేదు, ఎటుమో రాలేదు. ఇక్కడున్న మత్స్యకారు గ్రామాలు ఎక్కడికి వచ్చి ఓ మీటింగ్ పెట్టి మత్స్యకారుల కోసం ఎటువంటి చెప్పలేదు. అలాగే కూటమి ప్రభుత్వం వస్తే ప్రతి మత్స్యకారికి మరి మత్స్యకారి భరోసా డబ్బులు 20,000 వేస్తారని చెప్పారు ప్రతి మత్స్యకారికి. మరి బోట్లు కట్టేసి టైం కూడా వచ్చేసింది. మరి ఈ సంవత్సరం కంటే మరి కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు మా మత్స్యకారులు సంవత్సరానికి 2 నెలలు కడేస్తున్నారు బోట్లు. అలాగే తుఫాన్లు దీనికని ఒక 3 నెలలు 4 నెలలు బోట్లు ఆగిపోతున్నాయి. నేను ఇక్కడ ఉన్నది ప్రతి ఒక్కరికి మీరు అర్థం చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు సార్ గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు మమ్మల్ని గుర్తించాలి, మా మత్స్యకారులను గుర్తించాలి. మా మత్స్యకారులు మీరు ఎంక్వైరీ చేయండి. ఈ కాకినాడ సిటీలో మాకు ఏ అన్యాయం జరుగుతుందో 7 ఆఫీసులో ఇక్కడ ఉన్న గ్రామాలు తిరిగి ఒక ఆఫీసుని పెట్టి మీరు ఎంక్వైరీ చేయండి. మాకు ఎటువంటి అన్యాయం జరుగుతుందో మీరు చర్య తీసుకుని మేము ఎంతో ట్యాక్స్ కడుతున్నాం. మాకు మరి మీరు పింఛన్ అనేది 4,000 పెంచారు, వికలాంగులకి 6,000 పెంచారు. మా మత్స్యకారి భరోసా గతం నుంచి 10,000 ఆ 10,000 అనేది ఎవరికి సరిగ్గా బోట్ మీద ఉన్నవాడు ఎవడో నిలబడి బోట్ మీద 2 నెలలు 3 నెలలు 4 సంవత్సరం చేస్తారు. ఎవరో 2 ముగ్గురుని కనవాళ్ళందరూ ధైర్యం ఉంటారు. ఆ కనవాళ్ళు బయట పేర్లు పెట్టుకుని 5,000 తీసుకుంటున్నారు. మరి మీరు ఫిషర్మెన్ కార్డులు చేయించుకోమని పెట్టారు. ప్రతి ఒక్కరు మత్స్యకారు ఫిషర్మెన్ కార్డు చేయించుకున్నారు. ఫిషర్మెన్ ఏటకి వెళ్ళినోడైతే బోట్ మీద ఎవడో కదా స్టాండర్డ్కి ఎవడో ఉండడు. వాళ్ళకి పడితే పక్క వాళ్ళ పేర్లు పెట్టుకుంటున్నారు. ఇక్కడ మీరు చర్య తీసుకున్న గ్రామాల్లో మీరు సర్వే చేయండి. మాకు ఎటువంటి నష్టం జరుగుతుందో మీరు ఈ గవర్నమెంట్ వస్తే మాకు న్యాయం జరుగుతుందని మేము కూటమి ప్రభుత్వానికి, జనసేనకి, అలాగే బీజేపీకి కష్టపడ్డారు. ఇక్కడ ఉన్న గ్రామాలు కదా మత్స్యకారులు మరి చర్య తీసుకుని మరి పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు మాకు మత్స్యకారి భరోసా ఏదైతే మీరు 20,000 ప్రకటించారో మరి ఈ సంవత్సరం డబ్బులు కదా మాకు మత్స్యకారి భరోసా డబ్బులు 20,000 తక్షణం వేయాలి మా మత్స్యకారులకి అంటారు. లేకపోతే మీ తీరన్న ఆందోళన మేము రోడ్లకి ధర్నా చేయవలసి వస్తుంది. మీరు చర్య తీసుకుని మా మత్స్యకారుల కోసం మీరు ఆలోచించి సర్వే చేయండి. మాకు ఏ నష్టం జరుగుతుందో, మాకు ఏ అన్యాయం జరుగుతుందో మీరు కంపల్సరీగా అది చర్య తీసుకుని మా పరిష్కారం అనేది, లేకపోతే ఈ రోజు కాకుండా మా గళం ఇప్పి మా మత్స్యకారులు ఏకమయ్యి మేము ఎక్కడికి కలెక్టర్ ఆఫీస్కి ధర్నాలు చేయవలసి వస్తుంది, వంతిని ముట్టడించవలసి వస్తుంది. దయచేసి మమ్మల్ని బాధ పెట్టి ఇవ్వకండి. గతంలో ఇక్కడ ఉన్న మత్స్యకారులకి ఏం తెలియదు అనుకుంటున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇక్కడ మత్స్యకారు ఆడపడిన ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది. ఏ ప్రభుత్వం ఏ మంచి చేస్తుందో, ఏ ప్రభుత్వం టీడీపీ మంచి చేస్తుందో, జనసేన మంచి చేస్తుందో, బీజేపీ మంచి చేస్తుందో, వైసీపీ మంచి చేస్తుందో, లేదా కాంగ్రెస్ మంచి చేస్తుందో, లేదా బీజేపీ మంచి చేస్తుందో అందరికీ తెలిసిపోతుంది. కానీ ముందులా మోసపోయిన వాళ్ళు ఇప్పుడు ఎవరూ లేరు. మీరు ఏదైతే మాట ఇచ్చారో మేనిఫెస్టోలో మత్స్యకారి భరోసా 20,000 అనేది ప్రతి సంవత్సరం మాకు ఇప్పుడు లేట్ అయినట్టుగా ఏ సంవత్సరం లేట్ అవ్వకుండా మా మత్స్యకారి భరోసా డబ్బులు మీరు తక్షణం వేయాలి. ఆ మత్స్యకారి భరోసా డబ్బులు పడితేనే మాకు జీవనం, మాకు ఏటకెళ్తేనే మాకు డొక్కాడిది. మీరు చర్య తీసుకుని వేస్తారని కోరుకుంటూ ఇట్లు సంగడేశ్వరరావు.